ఈ వీడియోలో చివరిగా చూడండి, హవర్ణము. సరే, హ అనేటువంటి వర్ణం గురించి చెప్పుకుందాం. హ ఏంటి సార్? హ అనేటువంటి వర్ణం, ఎందుకంటే భాషా సంగ్రహ వర్ణనం కదా, ప్రతి వర్ణాన్ని గురించి వివరించుకోవాలి ఈ పాఠం. హ అనేటువంటి వర్ణం, హా వర్ణము కొన్ని కన్నడము నుంచి వచ్చిన మాటల్లో కూడా ఉంది. ఈ హ అనే వర్ణం అంట కన్నడం నుంచి వచ్చిన మాటల్లో కూడా ఉందంట. ఈ హ అనే మాటతో వచ్చినటువంటి పదాలు ఏంటి తెలుసా? ఉదాహరణకి హత్తు హ, హెచ్చు హ, హొన్ను హ మొదలైనటువంటి పదాలు కూడా మనకి చూపించడం జరిగింది. అంటే హ అనేటువంటి వర్ణము కన్నడ భాష నుంచి తెచ్చుకొని మన తెలుగులో ఉపయోగిస్తున్నాము. కాబట్టి ఇవి పదాలు మరి కన్నడ భాషా పదాలు, హత్తు, హెచ్చు, హొన్ను మొదలైనవి. దీనికి మీకు ఇంకా మరి తెలుగులో అన్యదేశీయ పదాలు అనేటువంటి టాపిక్ ఉంది కాబట్టి దానికి ఉపయోగపడేలా కూడా మీకు ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. చూడండి, తెలుగులో ప్రవేశించిన కన్నడ పదాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. తెలుగులో ప్రవేశించినటువంటి కన్నడ పదాలు ఏంటంటే చూడండి, ఇక్కడ హెచ్చు వాడిచ్చింది, ఇంకా హొయలు, హంగు, బేడలు, హాళిగలు, హత్తు, కైవారం, చాలా ఎన్నోసార్లు ఎగ్జామ్లు ఇచ్చిన పదాలు కానీ కైవారం, హొరాహొరి, హేమాహేమీలు, మజ్జిగే, సాకు, నంగనాచి, హజ్జ, దేవర, హేరాళం, హు, హుసే, హల్లే, హెగ్గడి, గండరగండ, పుంటికోర, ఇది కూడా మనకి కన్నడ భాషా పదమే. బాలే పండు అంటే అరటిపండు అంటాం, బాడుగా అంటాం, అద్దె, ఇవన్నీ కూడా కన్నడ భాషా పదాలు. వీటి మీద నేను తయారు చేసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వం మెటీరియల్ పూర్తిగా తెలుగులో అన్యదేశీయ పదాల గురించి కూడా ఒక మంచి టాపిక్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఆధునిక భాష సంగ్రహ వర్ణనంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలే. చివరిగా చూడండి, చివరిగా మరొక మంచి పాయింట్, తెలుగులో భూతకాల సమాపక క్రియల ఉచ్చారణ కొన్ని మండలాల్లో కూడా ఎలా ఉందంట. ఇది కూడా మనకి బద్రిరాజ కృష్ణమూర్తి గారి పాఠ్యాంశంలోంచే. తెలుగులో భూతకాల సమాపక్రియలు. సార్, భూతకాల సమాపక్రియ అంటే భూతకాలం అంటే జరిగిపోయింది, సమాపక్రియ అంటే ఖచ్చితంగా ఆ పని జరుగుతుంది. భూతకాల సమాపక్రియ ఉచ్చారణ కొన్ని మండలాల్లో ఉందన్నాడు. దానికి ఉదాహరణ ఇస్తాడు. చూడండి, వచ్చాడు ఉదాహరణ, ఆగాడు మొదలైన పదాలను ఏంటి సార్? భూతకాల సమాపక్రియ ఉచ్చారణ పదాలు అంటారు. మనకి బిట్టు ఎలాగ అడుగుతాడు సార్ అంటే, వచ్చాడు, ఆగాడు అనే పదాలు ఈ క్రింది వానికి చెందుతాయి అంటాడు. భూతకాలిక అసమాపక్రియ, భూతకాలిక సమాపక్రియ, వర్తమానకాల అసమాపక్రియ, భవిష్యత్తు కాల సమాపక్రియ అని అడుగుతాడు ఆప్షన్లో. కాబట్టి ఇక్కడ వచ్చాడు, ఆగాడు అంటే జరిగిపోయి భూతకాలంలో ఆ పని పూర్తిగా జరిగిందని మనకు అర్థం వస్తుంది. కాబట్టి వచ్చాడు, ఆగాడు అనేటువంటి ఈ క్రియాపదాలు భూతకాల సమాపక్రియ పదాలుగా చెప్పడం జరిగింది. మిత్రులారా, ఇలాంటి పాఠ్యాంశాలన్నీ కూడా మనం మరి చేర్చినటువంటి ఆధునిక భాష సంగ్రహ వర్ణనంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని మీద ఇంకా మీరు పూర్తిగా ఇంకా డెప్త్కి వెళుతూ మన ఈ పాఠ్యాంశాలు బోధించుకుందాం. ఇలాంటి తరగతుల కోసం చిందాడ చిన్నోడు అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, అందులో మీరు జాయిన్ అవ్వండి. దీని మీద పరీక్షలు, వీడియోలు పూర్తిగా మీకు టెట్, డిఎస్సికి ఉపయోగపడేటువంటి అన్ని తరగతులు పెట్టడం జరుగుతుంది. నచ్చిన వారు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ చేయండి. ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు మాస్టారు.